హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసా. ఇక్కడ వచ్చేసరికి 2 డేస్ వ్లాగ్ అనమాట. అక్కడక్కడైతే వ్లాగ్ని షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ నుంచి అయితే వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నా. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వీడియోస్ చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఒక 2 months బ్యాక్ ఇంట్లోకి షిఫ్ట్ అయినప్పుడు ఫస్ట్ పెయింట్స్ అయితే వేపించాం కదా. అయితే మనకి ఏదైనా ఎక్కడైనా మరకలు పడిన వేసుకోవడానికి ఆ కలర్స్ మిగులుతాయి కదా లాస్ట్లో. అవి ఒక్కొక్క కలరు ఇల్లు మొత్తం కూడా 3 కలర్స్ అనమాట. లైట్ ఆరెంజ్, తర్వాత అదా హాఫ్ వైట్ టైప్, అది ఇంకోటి మెరూన్. ఈ 3 ఒక్కొక్క లీటర్ తీసి పెట్టుకున్నాము. ఇది మనకి ఒక 2 years వరకు కూడా బాగుంటుంది, అంటే పాడైపోకుండా ఉంటుంది. డార్క్ది ఎక్కడ వేయలేము కదా, పైన సీలింగ్ ఒక్కటే కదా అనేసి ఏం చేస్తున్నామంటే ఈరోజు కొంచెం టైం దొరికితే ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడ కొంచెం ఇలా వైట్ ప్లాస్టిక్ ఉంటాయి కదా, వాడని వాటిని మనం ఇలా మొక్కలు వేసుకుందామని మట్టి అయితే ఉంచాము. కొన్నిట్లో వేసాము, కొన్నిట్లో వేయలేదు. వేయాలి రోజు అనుకుంటాం కానీ దాని టైం వచ్చేంత వరకు అవ్వదు అన్నట్టు ఒక్కొక్క పని అవుతూ ఉంది. ఈ ప్లాంట్స్ పని మాత్రం పెండింగ్ పడిపోయింది. వాటికి వేసేసి ఇంట్లో స్టూల్స్ ఉన్నాయన్నమాట. ఈ స్టూల్స్కి ఎప్పుడు కూడా ఇంట్లో పెయింట్ వేసినప్పుడు మిగిలినప్పుడు అంతా కూడా ఇలాగా వేసేసుకుంటూ ఉంటాను. వీటిని ఇంతకుముందు టేబుల్ దగ్గర వేసేదాన్ని, ఇప్పుడు అవసరం లేదు కదా. అందుకనేసి కిచెన్లో మాకేంటంటే కౌంటర్ టాప్ చిన్నది, తర్వాత కింద ర్యాక్స్ కూడా ఎక్కువ లేవన్నమాట. ఈ సామాన్లు పెట్టుకోవడానికే సరిపోతుంది. వీటిని ఈ పైన ఎక్కడో ర్యాక్స్లో పెట్టేసి ఎందుకులే యూస్ చేసుకుందాము అనేసి ఎలాగో అవసరం కదా, కడిగిన గిన్నెలు పెట్టుకోవడానికి, తర్వాత వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకోవడానికి పనికొస్తుందిలే అనేసి ఇలాగా 2 స్టూల్స్ని ఒక సైడ్ పెట్టేసి దాని మీద ఒక క్లాత్, అంటే మనకి చున్నీలు వస్తూ ఉంటాయి కదా డ్రెస్సెస్ ఏమో అంటే అవి పాత అయిపోయి చిరిగిపోతాయి, కానీ చున్నీలు మాత్రం అలాగే ఉండిపోతాయి కదా, వాటిని ఇలా యూస్ చేసుకుంటూ ఉంటాను టేబుల్స్ మీద. అలాగా ఇక్కడ దేవుడిది డోర్ ఉంది కదా, ఇది ఇంట్లో రాకముందు వాళ్ళు బ్యాక్ సైడ్ డోర్కి పెయింట్ వేసేటప్పుడు అదంతా కూడా కారిందనమాట. బ్యాక్ సైడ్ బిస్కెట్ కలరు ఆ కలర్ వేశారు. అలా కారినప్పుడు అలా వదిలేశారు. ఇది సన్మైక్ కదా, ఏం చేయలేరు అనేసి సరేలే మనం దగ్గర నుంచి ఆ మరకలు కనిపించడం కన్నా కూడా దగ్గర నుంచి చూస్తేనే కదా ఈ కలర్ కనిపిస్తుంది అనేసి ఆ లైన్స్ కనిపించకుండా ఈ పెయింటే కొంచెం అలా వేసామన్నమాట. లైన్స్ మాత్రం కనిపించవు, కాకపోతే కొంచెం వేరియేషన్ దగ్గరికి వెళ్ళి చూస్తే కలర్ కొద్దిగా వేరియేషన్ అయితే కనిపిస్తుంది. ఏం కాదులే, లైన్స్ కన్నా ఇదే బెస్ట్ అని చెప్పేసి అది వేసేసాము. కిచెన్లో 2 స్టూల్స్ మీద క్లాత్ వేసేసి ఒక దాంట్లో వెసిల్స్ క్లీన్ చేసుకున్నవి ఎప్పుడు కూడా అక్కడే ఉంటాయి, ఆరుతూ ఉంటాయి. ఇంకోటి వచ్చేసరికి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏమైనా తెచ్చుకోవడానికి వేసుకోవడానికని ఇలా స్టాండ్ ప్లాస్టిక్ పెట్టుకోవడానికి ఇలా స్టూల్స్ని యూస్ చేస్తూ ఉన్నాను. బ్యాక్ సైడ్ కర్టన్ వేసాను కదా, అది వచ్చేసరికి బాత్రూమ్ అనమాట. మనకి ఫ్లాట్లో 3 బాత్రూమ్స్ వచ్చాయి, అంటే 2 బెడ్రూమ్స్, కామన్గా హాల్లో ఒకటి ఇచ్చారు. అది యూస్ చేయట్లేదన్నమాట. అందుకని కర్టన్ వేసేసి ఆ ప్లేస్లో అలా పెట్టేశాను. నిన్న స్నాక్స్ అయితే, అంటే స్నాక్స్ మరీ ఎక్కువ అయితే ఏం తేమో, ఎప్పుడో అలా టౌన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక షాప్ ఉంటుంది అనమాట. అక్కడ బాగుంటాయి ఇలా కేక్ కానీ, తర్వాత పఫ్, కొన్ని స్నాక్స్ అలా చాలా బాగుంటాయి అన్నమాట అక్కడ. అందుకని వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే ప్లేస్లో ఇదే షాప్లో తెచ్చుకుంటూ ఉంటాను. ఈ బిస్కెట్స్ మాత్రం మనం టీలోకి అవి తినేవి ఇంట్లోవే. ఇవన్నీ కూడా నీట్గా పెట్టేసి ఊరైతే వెళ్ళాలి. దానికోసం అయితే ఇవైతే బాక్స్లో పెట్టేసుకుంటున్నాను అన్నీ కూడా. అంటే వెంటనే సర్దేశాను అనుకోండి, నాకు కొన్ని మర్చిపోతూ ఉంటాను. అందుకే ఎలాగూ వెళ్ళేది తెలుస్తుంది కదా మనకి ముందుగానే. అప్పుడప్పుడు తెలిసిందైతే ఏం చేయలేం, కానీ ముందు వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం నేను ఏది గుర్తొస్తే అది బ్యాగ్లో అలా పెట్టేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ వచ్చేసరికి బట్టలు అయితే ఉన్నాయి. వీటిని అయితే మడత పెట్టేసేయాలి. ఎర్లీ మార్నింగే ఊరు వెళ్ళాలి కాబట్టి ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అనమాట, 5 అలా అవుతుంది టైము. ఇప్పుడు లేచి రెడీ అయ్యి ఊరైతే వెళ్ళాలి. టిఫిన్ అంతా కూడా ఊర్లోనే. బట్టలు నైట్ బయట పెట్టాను కానీ బ్యాగ్లో పెట్టలేదు. అంటే వాళ్ళు
ఏం వేసుకుంటారో వస్తారా లేదా అని కొంచెం ఉన్నదనమాట. ఇంకా అంటే బయట పెట్టాను కానీ వస్తాము అంటే బ్యాగ్లో పెట్టేద్దాం అనేసి పక్కన పెట్టా. ఇంక వస్తామంటే ఇంకా బ్యాగ్లో పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఊరికైతే వచ్చేసాము. ఒక చిన్న పని మీద అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ కొంచెం ఓల్డ్ హౌసే, కాకపోతే బయట ప్లేస్ అనేది ఎక్కువ ఉంటుంది. సమ్మర్లో మనకి ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, అప్పుడు వేడి ఎక్కువ ఉంటుంది. సాయంత్రం మాత్రం చల్లగా గాలి అనేది బాగా వస్తుందన్నమాట. అందుకని సాయంత్రం టైంకైనా ఊరు వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. మధ్యాహ్నం మాత్రం చాలా వేడిగా ఉంటుంది కదా, ఇక్కడ ఉండలేమో అనిపిస్తుంది. 2 రకాలుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఊర్లో వచ్చేసరికి సాంబారు, పొంగలి, పాయసం, తర్వాత చికెన్ కర్రీ, పచ్చడి ఇలా చేసుకున్నాం అన్నమాట మధ్యాహ్నానికి. ఇంక ఇక్కడ తోటలవి దోసకాయలు, పుచ్చకాయలు అవి ఉంటే తీసుకొచ్చాము. మనకి బయట 100 పెట్టి కొంటే అంత అనిపిదు కానీ తోటలో చాలా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అవైతే మనకి అసలు ఎన్ని వేస్ట్ అవుతాయో అసలు ఆ దగ్గర నుంచి చూస్తే కానీ తెలియదు అనమాట. కాకపోతే వాళ్ళ దగ్గర అంత కాస్ట్ ఉండవు. మధ్యలో అవి తీసుకొని అమ్మేవాళ్ళు కదా, వాళ్ళైతే ఎక్కువ కాస్ట్ పెట్టేస్తారు. ఇంక ఇక్కడ టీవీ కూడా మేము బయట నుంచే చూస్తాం అన్నమాట. లోపల వేడిగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ అయింది. ఇంకా రేపు మార్నింగ్ అయితే ఊరు వెళ్తాము. ఇంక ఇక్కడ ఊరికైతే వచ్చేసాము. ఇంకా ఉదయాన్నే వచ్చిన వెంటనే ఇంకా బయట అయితే ముగ్గు పిండితో వేసున్నా అది చిమ్మేసి జస్ట్ ఊరికే సింపుల్గా అలా ముగ్గు పెట్టేశాను అనమాట. టైం లేదు, పిల్లలకి స్కూల్ టైం అయితే అయిపోతుంది. ఇది వచ్చేసరికి లాస్ట్ డే అనమాట స్కూలు. ఇంకా వెళ్ళాలి కదా, వాళ్ళకి ప్రోగ్రెస్ అవన్నీ ఇస్తారు. ఇంకా అందుకనేసి హడావిడిగా ఇంకా దోసపిండి అయితే ఉంది, అది పోసేసాను. తర్వాత చట్నీ చేసి ఇంకో గ్యాస్ స్టవ్ మీద ఎగ్స్ బాయిల్ చేసేసాను అనమాట. కర్రీ కూడా చేసేస్తే నాకు అంతటిగా పని అయిపోతుంది. రైస్ అనేది తినే ఒక గంట ముందు పెట్టేస్తే సరిపోతుంది అనేసి ఇంకా ఇక్కడ బట్టలన్నీ కూడా వేసేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఎగ్ కర్రీ అయితే చేసేస్తూ ఉన్నా. సింపుల్గా అయిపోతుంది కదా. అది కాకుండా ఎండాకాలం ఎగ్స్ అనేవి చాలా రోజులు ఉండవు, తెచ్చి ఒక 4-5 డేస్ అవుతుంది. ఇంకా వీటిని ఈరోజు చేసేద్దాము అనేసి ఒకవైపు రైస్, ఒకవైపు కర్రీ అయితే చేసేస్తూ ఉన్నా. ఇంకా ఇడ్లీ పిండి, దోశ పిండి లేవన్నమాట ఇంట్లో. అవి లేకపోతే ఏవో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఏదో వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట టిఫిన్స్ కోసం. అందుకని ఆ 2 ఉన్నాయనుకోండి ఈజీగా పని అయితే అయిపోతుంది. ఒకవేళ మనకి ఆ రెండింటి మీద ఇంట్రెస్ట్ లేదు ఆ రోజు అంటే ఎక్స్ట్రా చేసుకోవచ్చు, వేరేది చేసుకోవచ్చు, కానీ ఈ 2 మాత్రం డెఫినెట్లీ ఇంట్లో ఉండాల్సిందే. ఇంకా అందుకనేసి పప్పు అయితే నానబెట్టేసుకున్నాను. ఇడ్లీ రవ్వ డబ్బాలోది అయిపోయిందనమాట. ఇంక వాటన్నిటిని కూడా డబ్బాలో ఫిల్ చేసేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి ప్యాకెట్ తెస్తూ ఉంటా, ఒక్కొక్కసారి బయట మామూలుగా విడిగా కూడా తెచ్చుకుంటూ ఉంటాము. నేనేంటంటే కొంచెం లావు తీసుకుంటా కాబట్టి మినపప్పుతో పాటే రవ్వను కూడా నానబెట్టేస్తాను అనమాట. అప్పుడే ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇంకా సరుకులు కూడా ఎక్కడక్కడ పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఒక 2 డేస్ బ్యాక్ అనమాట బయటకు వెళ్ళినప్పుడు ఒక 2 డ్రెస్సులు తెచ్చుకున్నాను, కాటన్వి. ఏంటంటే ఎక్కువ నేను శారీస్ కన్నా కూడా డ్రెస్లే ప్రిఫర్ చేస్తాను కాబట్టి 2 కాటన్ డ్రెస్సులు 4 తీసుకున్నాను. వేరే 2 ఇంకొక చోట అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇది చాలా సాఫ్ట్గా ఉంది. అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే కాటనే, ప్యూర్ కాటను. మనకి ఈ కలర్ కూడా కొంచెం రెగ్యులర్గా రాకుండా ఉంటుంది. ఈ కలరు ఎప్పుడు గ్రీను అలాంటివే కాకుండా పింక్ ఉంటుంది, కానీ ఇది ఒక రకమైన లైట్ కలర్ అనమాట. చూడగానే నచ్చింది, అందుకని తీసుకొచ్చేసాను. కాకపోతే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువే, అంటే క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది అనిపిస్తుంది. ఈ షాప్లో తెచ్చుకున్నవన్నీ కూడా నాకు క్వాలిటీ వైజ్ బాగానే ఉన్నాయి. అందుకనేసి కొంచెం ఎక్కువైనా సరే ఇక్కడే తీసుకుంటాం. ఎందుకంటే మనము క్వాలిటీ కొంచెం తక్కువ తీసుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ చేయించుకుంటాం కదా, మనకి షర్ట్స్ కానీ ఇలాంటి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏవైనా సరే మనకి తీసుకునేటప్పుడు కొంచెం క్వాలిటీ తీసుకుంటే మనం స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు కలిసి వస్తాయి. ఇప్పుడు ఇదే కాస్ట్కి 2 డ్రెస్సెస్ వస్తాయని తీసుకున్నాం అనుకోండి, అవి కాటన్వి ఏంటంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే వెంటనే కలర్ పోతాయి కదా, అప్పుడు మనం ఇంకా రెండోసారి 4 సార్లు వేసుకుంటే ఇంకా వేసుకోలేము. అప్పుడు మనకి ఆ స్టిచ్చింగ్ ఛార్జెస్ అంతా కూడా వేస్టే కదా, ఇప్పుడేం తక్కువ లేవు కదా.
ఎక్కువగానే ఉన్నాయి తీసుకునేది కూడా అందుకనేసి కొంచెం క్వాలిటీదే తీసుకున్నా. ఇక్కడ చున్నీ వచ్చేసరికి షిఫాన్ ఏదో చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి 950 అలా పడింది. ఇది వచ్చేసరికి ఒక బయటతో పోలిస్తే ఒక 100 ఎక్కువ అనిపించింది. సరేలే అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను. కొన్ని డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ చూడడానికి అంత కాస్ట్ అనిపించవు అనమాట అసలు. కానీ అదే కాస్ట్లో కొన్ని ఉంటాయి కదా పార్టీ వేర్ టైప్, అవి ఎక్కువ రిచ్ లుక్ ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, అంత హై రేంజ్ అనిపించవు. ఇంక ఇది వచ్చేసరికి ఇంకోటి అనమాట. ఇది కూడా చాలా సాఫ్ట్ ప్యూర్ కాటనే, కాకపోతే టాప్ బాటమ్ చున్నీ అన్నీ కూడా డిజైన్ అయితే వచ్చేసాయి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అంతా ఒకేలాగా ఎందుకులే అనిపిస్తుంది. అందుకనేసి ఇది రిటర్న్ ఇవ్వాలి. ఈరోజు అయితే మధ్యాహ్నం అయితే వెళ్ళేసి ఇది రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి చున్నీ అనమాట. కలరు ఫ్లవర్స్ నచ్చాయి, అందుకని తీసుకున్నాను. అంటే ఈ 2 కలర్స్ కూడా నా దగ్గర లేవన్నమాట, అందుకని తీసుకున్నా. సరేలే వైట్ బాటమ్ వేసుకుంటే సరిపోతుంది కదా అనేసి. ఇంకా ఈ క్లాత్ వేస్ట్ అయిపోతుంది కదా, ఈ మెటీరియల్ కూడా నాకు 800 అలా పడింది. ఇంకా ఎందుకులే అనేసి ఇచ్చేసి వేరేది మెటీరియల్ కానీ టాప్ కానీ తెచ్చుకుందాంలే అనేసి అనుకుంటున్నాను. పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళైతే తీసుకోవాలి. ఇవి తీసుకొని కూడా ఒక 4 days అవుతుంది. ఇంకా బిల్లు తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ అయితే చేసుకోవాలి. తీసుకొని ఒకవేళ మార్చి తీసుకుంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అదండి ఇవాల్టి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.